అనంత శ్రీరామ్ ఈయన లిరిక్స్ కానీ ఆయన రాసే పాటలు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే మన హైందవ ధర్మానికి చాలా దగ్గరగా రాస్తూ ఉంటారు అనమాట. ఆయన సాంగ్స్ చాలా ప్లెజెంట్గానే ఉంటాయి అనమాట. బట్ ఆయన ఈరోజు రీసెంట్గా కల్కి సినిమా పైన కొన్ని అగ్రెసివ్ కామెంట్స్ చేశారనమాట. సో మీరు హిందూ మతాన్ని హైందవ మతాన్ని కించపరుస్తున్నారు. సో ఇలాంటి సినిమా, ఇంత పెద్ద ప్రొడక్షన్ ఆఫీస్లో వచ్చిన సినిమా ఒక హైందవ మతాన్ని ఎలా కించపరుస్తున్నట్టుగా ఆయన మాట్లాడడం అనేది అసలు దేని గురించి ఆయన? ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆయన అన్నదానికి నేను ఒక్కదానికి కూడా నేను రాంగ్గా చెప్పను. ఎందుకంటే ఎస్, బికాస్ మన దగ్గర ప్రాబ్లం ఏం తెలుసా, ఇప్పుడు అందరు కల్కి మీద పడుతున్నారు కదా. అఖండ మూవీలో కూడా కొన్ని తప్పులు ఉంటాయండి. ఎండింగ్లో అదేదైతే మంత్రాలు చెప్తూ ఉంటారు అవి కూడా తప్పు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన వాళ్ళకి ఇప్పుడు హనుమాన్ చాలీసా గుర్తులే, నోటి మీద చెప్పమనండి ఒక చెప్పలేరు. బికాజ్ మన వాళ్ళకి మన గురించి ఎక్కువ అంత అవసరం లే. అదే మీరు క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి బైబిల్ తెలుసా అండి అని అడగండి, వాడు కంప్లీట్ గా చెప్తాడు. నీకు ఖురాన్ తెలుసా అని అడగండి, వాళ్ళు కూడా కంప్లీట్ గా చెప్తారు. మరి మనం భగవద్గీతను ఎందుకు చెప్పలేకపోయి, అండ్ నాకేం అనొచ్చు అన్నట్లే, నాకు కూడా రాదు ఖచ్చితంగా. మనం ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి ఎలా ట్రాన్స్లేట్ తీసుకెళ్లారంటే అన్ని మతాలు ఒకటి, అన్ని మతాన్ని గౌరవించాలన్నట్టుగా మనం తీసుకెళ్ళి, లేదు మన మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని చదవాలి అన్నట్టుంటే అప్పుడు ఎక్కువ మంది ఫోకస్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంత ఎందుకండి, ఎప్పుడైతే కల్కి మూవీ వచ్చిందో మనం కూడా చూసాం, ప్రతి ఒక్కళ్ళం చూసాం. సినిమా వచ్చిన తర్వాత కర్ణుడిని అంత హైప్ చేస్తున్నప్పుడు ఎక్కువ మంది ఎందుకు రియాక్ట్ కాలేదు తెలుసా? కర్ణుడి క్యారెక్టర్ ని మనం ముందు నుంచే మంచోడిలాగా చూస్తున్నాం, చూపించారు. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం నుంచే కర్ణుడి క్యారెక్టర్ లో మెయిన్ యాక్టర్సే చేశారు. సో ఈ మెయిన్ యాక్టర్స్ చేయడం వల్ల ఏంటంటే జనాల పైన ఇంపాక్ట్ కూడా అలా క్రియేట్ అయింది. సో ఇప్పుడు ప్రభాస్ గారు చేశారు క్యారెక్టర్. సో ప్రభాస్ గారు చేశారంటే ఈక్వల్ టు ఆ క్యారెక్టర్ మంచిగానే చూపిస్తారు, బ్యాడ్ గా అయితే పోర్ట్రేట్ చేయరు. కానీ వ్యాస మహర్షి రాసిన దాంట్లో సో కర్ణుడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనం చూసేదానికి, ఆయన రాసిన దానికి. అంటే అదే చెప్తుంది, మీరు సినిమా చాలా మంది ఇప్పుడు చాగంటి గారు కానీ ఇంకా కొంతమంది పురాణాల గురించి తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, మీరు పురాణాలు చదవండి, అందులో ఒకలా ఉంటది, సినిమాలో చూపించేది ఒకలా ఉంటది అని చెప్తారు. అయితే ఆయన కూడా ఏంటంటే ఇదే మాట అంటున్నారు, వాళ్ళ సినిమా వాళ్ళు నాకు వద్దని చెప్పిన, నా ఫ్యూచర్ వాళ్ళు నాకు ఆఫర్స్ ఇవ్వకపోయినా నాకు ఎలాంటి ప్రాబ్లం, నేను నిర్మోహమాటంగా చెప్తున్నానండి. హైందవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి ఇలా తప్పుడుగా వ్యాఖ్యలు చేయడం వల్ల మనమే మనల్ని మనం కించపరుచుకున్నట్టు అవుతుంది అని ఇంకేమీ అవ్వదు. నేను ఒకానొక టైంలో ఒక మతానికి సంబంధించి ఒక లిరిక్, ఒక వర్డ్ రాస్తేనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ తీసుకోలేదు. ఆయన పాడనని చెప్పిన, దాని తర్వాత మళ్ళీ లిరిక్స్ అని చేంజ్ చేస్తే అప్పుడు పాడరట. అంటే ఒక తప్పు ఉంది అంటే వాళ్ళు అంత తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, కర్ణుడు గొప్ప ఎలా అవుతాడండి, అసలు ద్రౌపది వస్త్రాభరణానికి సంబంధించి ఐడియా ఇచ్చిందే కర్ణుడు. అంటే వ్యాస మహర్షి రాసిన మహాభారతంలో దాన్ని బట్టి అంతెందుకు ఆయన చెప్పడమే. అనంత శ్రీరామ్ గారు పక్క పెట్టండి. అయితే ఇప్పుడు మనకి చిన్న చిన్న వాటికి సంబంధించి తెలుస్తుంది. ఇప్పుడు కర్ణుడు అనేవాడు అసలు కుంతి ఆమె పెళ్లి కాకన్నా ముందు అవుతుంది కాబట్టి అది వదిలేసిన దానికి అది తన కర్మ అవుతుంది. కొన్ని వరాలు ఉంటాయి, ఆ వరాల్లో ఒక వరాన్ని ఇది ఎలా జరుగుతుందని, అసలు జరుగుతుందా లేదా టెస్ట్ చేయడం వల్ల కర్ణుడు జన్మిస్తాడు. అది దాని తర్వాత తన రాధ దగ్గర పెరుగుతుంది. అదంతా మన అందరికి తెలిసిన స్టోరీ. కానీ మనకు తెలియని విషయం ఏంటి అంటే, మహాభారతంలో వ్యాసులు క్లియర్ గా మెన్షన్ చేశారు, ద్రౌపది వస్త్రాభరణానికి సంబంధించి దుర్యోధనుడికి వెళ్ళి ఈ సలహా ఇచ్చింది ఆయన్ని. అలాంటి ఒక వ్యక్తిని మీరు అర్జునుడి ముందు తక్కువ చేసి ఎలా చూపిస్తారు? అనంత శ్రీరామ్ గారు కూడా ఏమంటున్నారంటే, కర్ణుడు అంతా గొప్ప వ్యక్తి కాదు, అలాగని చెప్పి అంత చెడ్డ వ్యక్తి కాదు, ఆయనలో మంచితనం ఉంది, చెడ్డతనం ఉంది. కానీ మీరు ఎక్కడ హైప్ చేయాలంటే అర్జునుడిని హైప్ చేయాలి. అర్జునుడు మొత్తం ఒకే వైపు ఉన్నాడు, ఆయన ధర్మాన్నే నమ్ముతున్నారు, ధర్మం వైపే ఉన్నారు, ధర్మం కోసం నిలబడ్డారు. మీరు ఆయన్ని కదా హైప్ చేయాల్సింది. సో ఇప్పుడు కర్ణుల్లో అన్ని లోపాలు పెట్టుకొని కూడా మీరు ఆయన్ని హైప్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆయన ఫీలింగ్ అన్నమాట. కరెక్టే, ఖచ్చితంగా. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ని మీరు ప్రభాస్ ఉన్నారన్నంత మాత్రం ఒక పని చేయాల్సింది, అర్జునుడి క్యారెక్టరే ప్రభాస్ కి ఇవ్వాల్సింది, మీరు అక్కడ అర్జునుడిని హైప్ చేయాల్సింది. చండాలం ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత మన వాళ్ళు దాన్ని అపోజ్ చేయకుండా దాన్ని ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. అది ఇంకా చాలా దారుణం అనుకోవచ్చు. ఏదైతే ఏమైంది, ఇంకా సినిమా కంప్లీట్ అయిపోయింది, మంచి హిట్ కొట్టింది, అండ్ నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంది, చూద్దాం. మరి అందులో ఆయన జస్ట్ ఇంకొక మెయిన్ పాయింట్, నాగశ్విన్ మాత్రం ఇది జస్ట్ నా ఇమాజినేషన్ అని చెప్పారు. ఇమాజినేషన్ అయినా కూడా అందుకని చెప్పి చాలా మంది వదిలేస్తారు. బట్ అనంత శ్రీరామ్ గారికి చాలా హార్ట్ కి తీసుకున్నారు అంతే.